నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎక్సెల్లా గ్రూప్ కౌన్సిలర్ జహాంగీర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ జహాంగీర్ గారు. హాయ్ మేడం, హౌ యూ? గుడ్. మీరు? ఫైన్ మ్యామ్. జహాంగీర్ గారు, ఎక్సెల్లా అంటే ఏంటి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎక్సెల్లా వచ్చేసి ఆల్మోస్ట్ 15 to 17 ఇయర్స్ అవుతుంది. ఎక్సెల్లా నుంచి వచ్చే సర్వీస్ వచ్చేసి స్టూడెంట్ వీసా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇమిగ్రేషన్ కూడా చేస్తాం మనం. ఇమిగ్రేషన్లో వచ్చేసి కెనడా పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఓకే. ఇది వచ్చేసి ఎడ్యుకేటెడ్ మేబీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, దీనికి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఐఎల్స్ ఉండాలి, దీనికి ఎలిజిబిలిటీ పాయింట్స్. ఓకే. ఓకే, దాని తర్వాత అనేది మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. మనకి ఈ మూడు అయితే కంపల్సరీ ఉండాలి. ఓకే, దీంట్లో పర్సన్ యాజ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అది ఏ ఫీల్డ్లో అయినా ఓకే, నో ప్రాబ్లం. బిజినెస్, ఎనీథింగ్, ఐటీ. బిజినెస్ కాదు, మినిమం అన్ని ఎనీ ఐటీ ఫీల్డ్ అయినా, నాన్ ఐటీ అయినా, ఎంఎన్సీలో అయినా ఏదైనా పర్లేదు. ఓకే, బట్ 2 years experience is mandatory after graduation. Okay, after graduation. Okay, after graduation and ఈ eligibility పాజిటివ్ వచ్చిన తర్వాత we have the 67 points అన్నమాట. ఈ 67 pointsకి టోటల్ 100 points ఉంటాయి. దీనికి ఈ 100 pointsకి మనం 67 points రావాలి. ఈ పాయింట్స్ అనేది ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకోటి ఐఎల్స్ కూడా యాడ్ అవుతుంది అందులో. ఓకే, ఐఎల్స్ వచ్చేసి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ ఉంటుంది. ఈచ్ మాడ్యూల్లో మనకి మోర్ దెన్ 6 కావాలి. ఓకే, టెస్ట్ ఏమైనా ఉంటుందా? టెస్ట్ అంటే అదే ఐఎల్స్ ఉంటుంది. ఐఎల్స్ ఈ మూడింటికి ఐఎల్స్ ఉంటుంది. రిక్వైర్డ్ బ్యాండ్ వచ్చేసి ఈచ్ మాడ్యూల్లో 6 ఉండాలి. క్లయింట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు మీరు? క్లయింట్స్కి వచ్చేసి బెనిఫిట్ జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది ఎక్సెల్లా నుండి. ఓకే, 100% జాబ్ అసిస్టెన్స్ ఉంది. జాబ్ అసిస్టెన్స్ మీన్స్ మనకి ఓవరాల్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మేబీ టొరాంటో, కెనడాలో కూడా బ్రాంచ్ ఉంది మనకి. అక్కడ నుంచి కూడా గైడెన్స్ ఎక్కడ ఉండాలి, ఏంటి, ఇవన్నీ చెప్తాము. ఏమైనా ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా కానీ, అక్కడ నుండి ఏమొచ్చినా కానీ క్లయింట్ తోటి రీచ్ అప్ అవుతాం మనం. వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీసా ప్రాసెస్ వచ్చేసి మనకి టోటల్ 6 to 8 months ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో 8 months. ఓకే, 8 months ఇస్ కంపల్సరీ. ఎందుకంటే క్లయింట్కి తర్వాత కెనడాలో ల్యాండ్ అయిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు. మీరు ముందే చెప్పేస్తారా ఇన్ని మంత్స్ అవుతుంది అని? ముందే మొత్తం క్లియర్గా చెప్పేస్తాం మనం. ఎందుకంటే తన ఎలిజిబిలిటీ చేస్తాం కదా, ఎవాల్యుయేషన్ చేస్తాం. ఎవాల్యుయేషన్లో ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. తనకి ఏం జాబ్ ఆక్యుపేషన్ ఉంది, అక్కడ తనకి ఎంత ఐఎల్ స్కోర్ రిక్వైర్డ్ అనేది, ఏ స్టేట్లో తన ప్రొఫైల్ డిమాండ్ చేస్తుంది అనేది. ఓకే, తను ఇంకోటి ఎవరెవరు వెళ్ళొచ్చు, ఫ్యామిలీ వెళ్ళొచ్చు, ఇవన్నీ మనకు క్లియర్ కట్ రిపోర్ట్ వస్తుంది దాంట్లో. ఓకే, ఇది యాక్చువల్లీ 5 years ఆఫ్ వీసా ఉంటుంది. 3 years తర్వాత సిటిజన్షిప్ వస్తుంది తనకి. ఓకే, తను ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఇమీడియట్లీ. ఓకే, ఈ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ వైఫ్, హస్బెండ్, ఇంకా కిడ్స్. ఒకవేళ పేరెంట్స్ని తీసుకెళ్ళాలి అంటే ఆఫ్టర్ 3 months తర్వాత విజిట్ పైన తీసుకెళ్ళొచ్చు. తర్వాత వాళ్ళని కూడా పర్మనెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్, వన్స్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత మేబీ ఫ్రెండ్స్ అయినా కానీ, ఎవరైనా సిబ్లింగ్స్ అయినా కానీ తీసుకెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. జహాంగీర్ గారు, కెనడా బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? కెనడా బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఐటీ పర్సన్, నాన్ ఐటీ పర్సన్ అయినా కానీ ఆ క్యాండిడేట్ గవర్నమెంట్ అనేది మనకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక $3,000 ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఓకే, ఇంకా మన సైడ్ నుంచి కూడా జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది ఈవెన్. ఓకే, ఇంకోటి వచ్చేసి అక్కడ ఫుల్ టైం, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంత చిన్న ఇక్కడ ప్రొవిన్సెస్ అంటే స్టేట్స్ అంట కెనడాలో. ఈచ్ ప్రొవిన్సెస్లో మినిమం శాలరీ వచ్చేసి $45 to $57 ఉంది పర్ అవర్. ఓకే, ఓన్లీ పార్ట్ టైంకి? ఇక పార్ట్ టైం అయినా కానీ, ఫుల్ టైం అయినా కానీ పర్ అవర్. ఇక తన క్లయింట్ని బట్టి ఉంటుంది తను ఎన్ని అవర్స్ చేసుకున్నాడు అనేది. ఎస్, ఇన్ కేస్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఐటీ పర్సన్ తీసుకోండి, తను ఆల్మోస్ట్ $8,000 to $15,000 మినిమం శాలరీ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఒక నార్మల్ పర్సన్ అయితే ఎనీ హాట్ జాబ్ చేసుకున్నా కానీ మనకి $5,000 పైనే ఉంటుంది శాలరీ అనేది. మరి కెనడా ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? కెనడా ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. అని చాలా మంది దీనికి భయపడేది ఏంటంటే ఐఎల్స్ రాదు, చేయలేము, దీనికి భయపడి ఉంటారు. కానీ అలా ఏమి ఉండదు. ఎందుకంటే మా దగ్గర ఎక్సెల్లా దగ్గర వచ్చేసి ప్రొఫెషనల్ వరల్డ్ క్లాస్ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. 45 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. పిఆర్కి ఏ విధంగా ట్రైన్ అయితే బెటర్, ఓకే, ఏ విధంగా రీచ్ కావాలి, మార్క్స్ ఉంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఉంటాయి మన దగ్గర. నో నీడ్ గైడెన్స్ పర్టికులర్గా ఉంటుంది. ఓకే, వీసాలో ఇంకా ప్రాసెస్ ఏమైనా ఉంటాయా? వీసాలో ప్రాసెస్ వచ్చేసి తన ఎలిజిబిలిటీ చూసిన తర్వాత ఫస్ట్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లయింట్కి ఎవాల్యుయేషన్ రిపోర్ట్ పంపుతాం మనం. ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ రిపోర్ట్లో ఏంటి, ఏముంది, తను ఎంత ఎలిజిబిలిటీ ఉన్నారు, తనకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, తన సిఆర్ఎస్ స్కోర్ ఏంటిది. ఓకే, ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి పంపుతాం తనకి. ఓకే, క్లయింట్స్ ఒకసారి తన డౌట్స్ క్లియర్ అయిన పోయినాక దెన్ వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటారు? ఫ్యూచర్ అయితే 100% బ్రైట్గానే ఉంటుంది తనకి. నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. ఓకే, ఎక్సెల్లా ఈస్ థింక్ అబౌట్ ద కెరియర్. 100% మీకు 1 wordలో చెప్పాలి అంటే కెరియర్ గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ పోయినాక క్లయింట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు మన సైడ్ నుంచి. ఓకే, ఈవెన్ అందుకనే వన్స్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అయిన తర్వాతనే క్లయింట్ ఫైల్ అనేది మనం మూవ్ చేస్తాం. ఓకే, వన్స్ మూవ్ చేసిన తర్వాత క్లయింట్కి ఒక సపరేట్గా కేస్ ఆఫీసర్ అసైన్ చేస్తాం మనం. కేస్ ఆఫీసర్ తనకు పర్టికులర్ గైడెన్స్ ఇస్తారు. తను పిఆర్ వచ్చే వరకు తనదే బాధ్యత. నేను ఉంటాను ప్లస్
కేస్ ఆఫీసర్ కూడా ఉంటారు. ఓకే, ఆ కేస్ ఆఫీసర్ ఏంటి, తనకు ఒక చెక్ లిస్ట్ పంపిస్తాడు. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా తను డాక్యుమెంట్స్ చేంజ్ చేయాలి. ఓకే, డాక్యుమెంట్స్ చేంజ్ చేసిన తర్వాత ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈసీఏ ఉంటుంది. ఈసీఏ ఈజ్ నథింగ్ బట్ తన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అటెండెన్స్ స్టాండర్డ్ లెవెల్స్ ప్రకారంగా ఉన్నాయా లేవా అని చూస్తారు, వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. ఈ రిపోర్ట్ మనకు ఆల్మోస్ట్ 30 to 45 డేస్లో వస్తుంది. దాని తర్వాతనే తను ఐఎల్స్ రాయాలి. ఐఎల్స్ ఇక్కడనే దాన్ని చాలామంది క్లయింట్స్ ఆలోచిస్తారు, నాకు వస్తుందా రాదా ఇవన్నీ ఆలోచిస్తారు. బట్ అదంతా రూమర్స్ అవన్నీ. మన కోచింగ్ ఐఎల్స్ అయితే ఎన్ని డేస్ పడుతుంది? ఆల్మోస్ట్ 45 డేస్ పడుతుంది. ఈవెన్ 45 తెలుగు days. మీడియం పీపుల్ ఆల్సో అప్లయింగ్ ఫర్ దిస్. ఓకే. ఎస్, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇయర్ 1 million ఉన్నాయి ఆల్మోస్ట్. ఓకే, ఆ ఇన్విటేషన్స్ వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఓకే, మనం అప్లై చేస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ సర్వీస్లో వాళ్ళు ప్రొఫైల్స్ పిక్ చేస్తారు ఇప్పుడు. ఓకే. ఓకే, ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ప్రొఫైల్స్ ఐటీఎస్ తగ్గుతున్న కొద్దీ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. తర్వాత మనకి ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ అప్లై చేయాలంటే ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది, ఇవన్నీ అవుతుంది. చాలామంది అంటారు 877 రావాలి ఐఎల్స్లో, కష్టం అవుతుంది అని. కానీ అలాంటిది ఏమి ఉండదు, ఈజీగా రావచ్చు మనకి పాయింట్స్ అనేది. క్లయింట్కి ఆ కంట్రీ నచ్చలేదు అనుకో, అదర్ కంట్రీకి చేంజ్ అవ్వడం నచ్చలేదంటూ ఏముండదు, నచ్చుతుంది. కంట్రీ ఇది సేఫెస్ట్ కంట్రీ. ఆల్మోస్ట్ ఇండియన్ ప్రకారం 60% చేంజ్ అయ్యే ఆఫ్టర్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత 3 years తర్వాత తను వేరే కంట్రీకి కూడా వెళ్ళొచ్చు. ఈవెన్ 90 countries కూడా తిరగచ్చు, నో ప్రాబ్లం. ఓకే. ఎస్, ఈవెన్ యూఎస్ఏ అయినా కానివ్వండి, తర్వాత జర్మనీ అయినా కానివ్వండి, ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు తను. వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టేట్మెంట్స్ అవన్నీ ఎలా ఉంటాయి? అది ఇందాక చెప్పాను మీకు, శాలరీ అనేది ఈజీగా ఉంటుంది. తను జాబ్ చేయకపోయినా కానీ అకామిడేషన్ ఇస్తారు. అదొక పిఆర్ పైన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, కెనడియన్ గవర్నమెంట్ ఇస్తున్నది అకామిడేషన్ టైప్. ఓకే, దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు. వాళ్ళ వైఫ్ కూడా జాబ్ చేసుకోవచ్చు ఈక్వల్లీ. వైఫ్ కూడా సేమ్ శాలరీస్ ఉంటాయి, సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. పిల్లలకి ఎడ్యుకేషన్గా ఫ్రీగా ఉంటుంది, వాళ్ళకి బెస్ట్ వర్క్, పేరెంట్స్కి మెడికల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. జహాంగీర్ గారు 8 months ప్రాసెస్ అన్నారు కదా, దాని తర్వాత ఎలా ఉంటుంది? 8 months ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈసీఏ చేస్తాం. ఈసీఏ ఇందాక మీకు చెప్పాను, ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అని. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వెరిఫై అవుతాయి. దాని తర్వాత అనేది ఐఎల్స్ రాసిన తర్వాత దాని రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళ ప్రొఫైల్ అనేది మనం లాంచ్ చేస్తాం. ఇప్పుడు కెనడాలో 3 options ఉంటాయి. ఒకటి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఉంటుంది, ఇంకోటి పిఎన్పి ఉంటుంది, ఒకటి ఏఐపిపి ఉంటుంది. ఓకే, ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఒక పూల్ లాంటిది, దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఓకే, దాంట్లోకి నుంచి ఒక ప్రొఫైల్ పిక్ చేయాలి అంటే ర్యాంకింగ్ బట్టి పిక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నడుస్తున్న ర్యాంకింగ్ వచ్చేసి 460 to 470. ఓకే, ఆ ర్యాంకింగ్ మీట్ అవుతే ఎక్స్ప్రెస్ ఎంట్రీ నుంచి ప్రొఫైల్ పిక్ అవుతుంది. ఓకే, ఎక్స్ప్రెస్ ఎంట్రీ నుంచి ప్రొఫైల్ పిక్ అయితే కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ర్యాంకింగ్ మీట్ కాలేదు, ఓకే నాకు తక్కువ ర్యాంకింగ్ వచ్చింది, ఐఎల్స్ కొంచెం తక్కువ వచ్చింది అంటే వీ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్, అది వచ్చేసి పిఎన్పి. పిఎన్పి ఈజ్ నథింగ్ బట్ ప్రొవిన్సెస్ నామినేటెడ్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. ఓకే, దీంట్లో ఎలా ఉంటుందంటే స్టేట్ స్పాన్సర్షిప్ వీసా. అంటే ఒక పర్టికులర్ స్టేట్ రిక్వైర్మెంట్ని బట్టి మన ప్రొఫైల్ నామినేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు క్లయింట్ ప్రొఫైల్ ఒక పర్టికులర్ స్టేట్కి నామినేట్ చేస్తాం, ఆ స్టేట్ నుండి ప్రొఫైల్ పిక్ అయింది అనుకోండి, పర్టికులర్ అదే స్టేట్లో క్లయింట్ 2 years ఉండాలి, 2 years వర్క్ చేయాలి, ఎక్కడైనా వెళ్ళచ్చు. అలాంటివి ఏమి ఉండదు. వీసా రిజెక్టెడ్ ఒకటే కేసులో అవుతుంది, ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల. అది ఎక్సెల్ ఎంకరేజ్ చేయదు. డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి? డాక్యుమెంట్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కావాలి తనవి, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, 10th, ఇంటర్, డిగ్రీ. ఓకే, దాంతోపాటు తన ట్రాన్స్క్రిప్ట్స్ లాంటివి. ఓకే, ఒకవేళ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి తన ఎక్స్పీరియన్స్ లెటర్, ఆఫర్ లెటర్, లేదంటే పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లాంటివి, ఇవి మాత్రం కావాలి కంపల్సరీ. ఇంకా దాంతోపాటు మన ఫండ్స్ కూడా చూపించాల్సి వస్తుంది. ఫండ్స్ ఇప్పుడు కాదు, తను ఫ్లై అయ్యేటప్పుడు చూపించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ జహాంగీర్ గారు. థ్యాంక్ యూ.